అయితే ఈరోజు ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేద్దామని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. దాంతా చేస్తుంది కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసుకున్నవి ఇవన్నీ. మేమైతే మార్నింగ్ చికెన్ అయితే తెచ్చుకున్నాము. మా చిన్నోడి వల్ల అది మాడిపోయింది. సో ఇంకా ఆఫ్టర్నూన్ ఫిష్ అయితే తెచ్చారు. అది మంచిగా కడిగేసుకొని అయితే దాన్ని మొత్తం మసాలా అయితే కలిపేసుకుంటున్నాము. నేను చెప్పాలంటే నాకు ఫిష్ కర్రీ కానీ ఫిష్ ఫ్రై కానీ ఏదీ రాదు. ఎందుకంటే మనకి ఇష్టం ఉండదు కాబట్టి పెద్దగా అవి వండడానికి ఇంట్రెస్ట్ పెట్టాను. అంతే కదా, మనం తింటేనే ఏదన్నా ఇష్టంగా చేస్తాం. తినని దాన్ని ఇష్టంగా చేయాలంటే నా వల్ల కాదు. కానీ ఫిష్ మొత్తానికి తినకుండా అయితే ఉండను. మంచిగా వండి పెడితే తిని పెడతాను. డాడీకి అయితే ఫిష్ చాలా ఇష్టం, కానీ కరెక్ట్గా వండి పెట్టే వాళ్ళే ఉండరనమాట. నాకు కరెక్ట్గా రాదు. యూట్యూబ్లో చూస్ చేసినా సెట్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఆయన ట్రై చేశాను ఏదోలా. అన్నయ్యకి నాకు ఫిష్ కర్రీ అంటే ఇష్టం ఉండదు, ఫిషెసే అంటే ఇష్టం ఉండదు. ఎందుకో రీజన్ చెప్పాలా, అందులో ముళ్ళులు ఉంటాయి కాబట్టి పెద్దగా తినలేము, తినాలని కూడా అనిపించేది కాబట్టి. కానీ మా అన్నయ్య తినడం నేర్చుకున్నారు, నేనే ఇంకా నేర్చుకోలేదు. ఏదో మా వారి దయ వల్ల అప్పుడప్పుడు తింటానన్నమాట, తిడతారు కాబట్టి. ఇప్పుడైతే ఫిష్ మొత్తం మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అందులో మసాలా అన్నీ కలిపేసుకుంటున్నాం అనమాట. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫిష్ మసాలా, ఆయిల్ ఇదంతా కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి కొంచెం సేపు. ఆ ఫిష్ మంచిగా మ్యాగ్నేట్ అయ్యే ముందు మనం ఇంకా ఒక 2 ఆనియన్స్, 2 టమాటాలు అవన్నీ కూడా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి. అవన్నీ కూడా మిక్సీ పట్టి అయితే పెట్టేసుకోవాలి. నిజం చెప్పనా, ఇలా ఇంకోసారి ఎప్పుడు ట్రై చేయకండి నేను చెప్పినట్టయితే. ఎందుకు చెప్పనా, కర్రీ అయితే అస్సలు బాగా రాలేదు. మా డాడీ ఎంత ఇష్టంగా తెచ్చారో తిందామని అంత నోరు కొట్టేటట్టు చేసేసానమాట. ఈ ప్రయోగాలు చేస్తే ఇలాగే ఉంటుంది కదా. ఇంకా మా వాళ్ళు ఏం చెప్పలేక తినేశారు అనుకోండి. ఎందుకంటే ఏదైనా చెప్తే నేను ఫీల్ అవుతానని తెలుసు వాళ్ళకి. నన్ను హర్ట్ చేయడం ఎందుకని తినేశారు. ఏదో బాగుంది అన్నారు అందరు, కానీ అసలు బాగాలేదు అది. ఇంతైనా ఇలాంటి ప్రయోగాలన్నీ అమ్మోళ్ళ ఇంటికాడే చేయగలం. అక్కడ కాకపోతే ఇంకేటి చేస్తాం చెప్పండి, నిజమే కదా. ఇంకా ఎలానో అలా మా వాళ్ళందరూ ఆ టైంకి ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మేము రిటర్న్ ఇంటికైతే వద్దాం అనుకున్నాము. అప్పుడే మా డాడీ అయితే తలకాయ కూర అయితే తీసుకొని వచ్చారు. అది మా మమ్మీ చేశారనమాట. చాలా బాగా కుదిరింది. ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు నేను. ఇంకా కడుపు నిండా తిని రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ వచ్చేటప్పుడు మా అమ్మ నాకు ఏమేమి పెట్టించింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. వెళ్ళినప్పుడల్లా మూట అయితే కట్టి పంపిస్తూ ఉంటుందన్నమాట. స్కిప్ చేయకుండా నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.